ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. వెల్కమ్ టు ఐటీన్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ నేనైతే చింతల్లోని భగత్ సింగ్ నగర్లో ఉన్నాను. మార్నింగ్ ఒక వీడియో వచ్చింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరూ లేని టైం చూసి ఒక దొంగ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించినాడు. సో అదే ఫ్లోర్లో పైన ఉండే ఒక చిన్న పాప వాళ్ళ ఫ్యామిలీతో ఉంటుంది. చిన్న పాప సౌండ్ వస్తుంది ఏంటి అని చెప్పేసి వచ్చి మొత్తం చూసేలోపు అతను ఆల్రెడీ డోర్ ఓపెన్ చేసుకుని లోనకే వెళ్ళిపోయాడంట. సో ఎవరు నువ్వు అని చెప్పేసి లోన నాపడానికి చాలా ప్రయత్నించింది ఆ చిన్న పాప. అంటే ఆల్మోస్ట్ 6th క్లాస్ పాప. అంటే ఈ రకమైన సాహసం అంటే ఎంత ధైర్యంగా వాళ్ళ పేరెంట్స్ పెంచుంటారు. మీకు క్లియర్ గా వీడియోలో చూడొచ్చు, సీసీ కెమెరాలో అతను పారిపోయేటప్పుడు కూడా వదలకుండా ఆ పాప వెంబడబడి పట్టుకునే ప్రయత్నం అయితే చేసింది. లిటరలీ పెద్ద పెద్ద వాళ్ళకే భయంగా ఉంటుంది. ఎందుకంటే ఒక దొంగ వచ్చాడంటే వాడు అన్ని ప్రిపేర్ అయ్యి వస్తాడు. లైక్ వెపన్స్ ఏమన్నా ఉన్నా విత్ ఇన్ సెకండ్స్, ఒక చిన్న టైం పట్టదు. ఇట్లా కత్తులు ఉంటాయి కదా, పొడి చేసి వెళ్ళిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ. కానీ ఆ పాప అవేని ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి వాళ్ళని పట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేసింది. బట్ వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు అక్కడే ఇన్సిడెంట్ లో ఉన్నాము మనం. ఇంట్లో ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది ఏంటి అని పరిస్థితి. జీ నువ్వే కదా నన్ను పట్టుకోవడానికి ట్రై చేసింది. సో ఏంటి ఏం జరిగింది అసలు? నేను పైకి వెళ్ళి ఏటీఎం కార్డు తీసుకొని వస్తుంటే లోపల సపోర్ట్ వచ్చింది. అయితే నేను లోపలికి వెళ్ళి ఉమ్మాంటి లేదా అని అడిగితే ఉమ్మాంటి కోసమే వచ్చిన. నేను అప్పటికి డోర్ ఓపెన్ చేసే ఉందా? డోర్ కొంచెం క్లోజ్ ఉంది అంతే, కొంచెం క్లోజ్ ఉంది. అయితే నేను ఉమ్మాంటి లేదంటే నేను ఉమ్మాంటి కోసమే వచ్చినా అక్కడ నుంచి చెప్తున్నా. అయితే నేను లోపలికి వెళ్ళి ఎలా డౌట్ వచ్చింది ఉమ్మాంటి కోసమే వచ్చినా అనుకోవచ్చు కదా. ఆంటీ 2K వెళ్ళిపోతుంది అంటే ఆంటీ చెప్పులు ఏవి లేవు అసలు, తాళం అక్కడ పడేసింది. ఆంటీ ఎప్పుడైనా తాళం అటు పెట్టదు, అక్కడ ఉందనేసి నేను ఇంట్లోకి వెళ్ళి చూసిన. అన్న ఏమో బీరువా కాడ సపోర్ట్ చేస్తున్నా, చేతులు జేబులు చెక్ చేసిన. పట్టుకుని వెంటనే భయం లేదా నీకు? మరి అతను ఇక భయం కాలేదు అప్పుడు, అంటే ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఇంకా చెక్ చేసిన వెళ్ళిపోయిండు. నేను అన్న ఎవరు నువ్వు అని అడిగితే జరుగు అని అనేసి దుబ్బేసి ఇంకా ప్రణవ్ స్కూల్ సైడ్ పోతే నేను ఆయన వెంటనే ఉరికిన. వెంటనే వెళ్ళిపోయావు, గల్లీ వరకు వెళ్ళిపోయావు పట్టుకోవడానికి. గల్లీ అవతల ఒక్క సైడ్ వెళ్ళినా. వెళ్ళి ఒక ఆంటీని పట్టుకోమంటే పట్టుకోను, నువ్వే పట్టుకో అవసరం ఉంటే అన్న. అయ్యో అవునా? ఆ నుంచి మమ్మీకి డాడీకి చెప్పంగానే ఏమన్నదా అంటే పట్టుకోండి దొంగ వస్తున్నాడు పట్టుకోండి అని చెప్పావా? చెప్పంగానే నీ ఇష్టం, నువ్వే పట్టుకుంటే పట్టుకో లేకపోతే లేదు అన్నారు. నేను ఇంటికి వచ్చి మమ్మీకి డాడీ చెప్పంగానే మమ్మీ డాడీ వచ్చి చెక్ చేసి పిల్లకున్న అది లేదు వాళ్ళకి లేదు, పట్టుకొని ఉంటే అయిపోయేది, అందరూ సపోర్ట్. సరే అసలు ఏం జరిగింది నాకు చూపించు, ఎక్కడ ఎట్లా నాకు చూపించు ఒకసారి. ఇట్లా డోర్ తీసే ఉంది, డోర్ ఓపెన్ ఓకే, ఇట్లా సగం వరకు క్లోజ్ చేసి ఉంది. ఎక్కడ లోపల నుంచి నీకు ఇక్కడ నుంచి ఆన్సర్ చెప్తున్నారు, నువ్వు అక్కడ ఉండి అడిగి ఇక్కడ ఉండి అడిగినా, ఇక్కడ నుంచి చెప్పిన. అయితే ఇది తీసుకొచ్చిన పట్టుకొని ఇది తీసుకురాగానే ఆ నుంచి సౌండ్ చేస్తున్నాడు. సౌండ్ చేసి అంతా చెక్ చేసినట్టున్నారు. ఇంకా ఇక్కడ పట్టుకోవడానికి చెక్ చేస్తూనే ఉన్నావు జేబులు చెక్ చేయంగానే ఇక్కడ వచ్చి ఎవరు నువ్వు అని చెప్పంగానే బయటకు తీసుకెళ్ళగానే దొబ్బేసిండు. దొబ్బేసి గేట్ తీసుకొని వెళ్ళిపోయిండు. ఓకే, వెంటనే నువ్వు కూడా వెళ్ళిపోయి పట్టుకోవడానికి. సో ఇక్కడ ఇదేనా బీరువాలా? ఇక్కడేనా? ఆ బీరువా. ఓకే, ఏమన్నా పోయినాయండి బీరువాలు? ఓకే, సో బీరువాలు అయితే ఏం పోలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే బీరువాలో దొంగతనం చేయడానికి అయితే వచ్చినాడు. మరి ఎక్కడ చూసినాడో ఎలా చూసినాడో తెలియదు. కీ ఇక్కడ పెట్టేసి వెళ్ళారంట. ఆ కీ తీసుకొని వచ్చి ఇందులో దొంగతనం చేయడానికి అయితే ప్రయత్నించినాడు. సో వెంటనే ఆ బుజ్జి వచ్చి ఇదేనన్న ఈ బుజ్జి సౌండ్ విని వచ్చి ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పలేదు, కిందకు వచ్చింది ఏంటి సౌండ్ వస్తుంది అని చెప్పేసి. వెళ్ళగానే డోర్ తీసే ఉందంట. వచ్చి నువ్వు ఎవరు అని అడిగే లోపు నేను ఈ ఇంటి ఓనర్ కోసం వచ్చినా అని చెప్పేసి చెప్పిందంట. బుజ్జికి డౌట్ వచ్చింది, నేను ఎప్పుడు చూడలేదు నిన్ను, నువ్వేంటి అని చెప్పి వచ్చి సడన్ గా పట్టేసుకొని చెక్ చేస్తుంది. వెంటనే బుజ్జిని పాపం చిన్నపిల్ల నెట్టేసి వెళ్ళిపోయాడు. అప్పటికి బాగా ప్రయత్నించింది పట్టుకోవడానికి. సో ఇది చాలా మంచి పని చేసావు, ఈ ఏజ్ లో నీకు ఆ స్పిరిట్ అంటే చాలా గ్రేట్. సో ఏంటి మరి పట్టుకుంటే ఎలా ఉండేది? పట్టుకుంటే అందరూ మంచి హ్యాపీగా. సో ఎవరికీ దొరకలేదా ఇంకా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు దొరకలేరు? ఆంటీ వాళ్ళ సైడ్ అక్కడ కూడా దొంగతనం జరిగిందంట, ఇంకా ఆంటీ వాళ్ళ సైడ్ వెళ్ళారు ఇంకా మీడియా వాళ్ళు. సరే, సో ఈ మధ్య కాలంలో చాలా దొంగతనాలు అవుతున్నాయి, ఎక్కడ చూసినా అంతే. అదును చూసేస్తున్నారు, ఎప్పటి నుంచి రెక్కి చేస్తున్నారో తెలియట్లేదు. ఒక్కోసారి చంపేసి తీసుకెళ్లిన రోజులు కూడా ఉన్నాయి, ప్రాణాలు పోగొట్టుకొని. అంటే మొన్న కుకట్పల్లిలో ముసలి వాళ్ళ బంగారం తీసుకెళ్ళడం కానీ ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. సో ఇట్లాంటి చిన్న పిల్లకున్న సెన్స్, అంటే వెళ్ళేటప్పుడు ఒక ఆంటీని అడిగిందంట, ఆంటీ పట్టుకోండి వెళ్తున్నారంటే మినిమం కామన్ సెన్స్ లేదు ఆమెకి, నువ్వే పట్టుకో నాకెందుకు అని చెప్పేసి మాట్లాడిందంట. ఇంకేం చెప్తాం వాళ్ళ గురించి.
సరే, ఈ చిన్నపిల్ల చేసిన ధైర్య సాహసం మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ ఇది మాత్రం కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే 6th క్లాస్కి అంటే ఇంత పట్టుకోవాలన్న కసి, ఇంట్లో దొంగతనానికి వచ్చి అంటే అన్యాయం జరిగితే ఆపాలి అనే మైండ్ సెట్ తనకి ఇప్పటి నుంచే ఉంది. సో చాలా మంచి విషయం ఇది. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ధైర్యంగా పెంచారు. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది అని. చిన్న పాప అసలు ఎలా అనిపిస్తుంది? ఈ రకంగా సాహసం చేసింది. లిటరలీ ఆ టైంలో మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము ఏం జరుగుతుంది అని చెప్పి. రోడ్డు పైన ఎవరైనా ఏమన్నా ఎదురు తిరిగి మాట్లాడేసి కొట్టేసి ఏం బాధ లేదని చెప్పేస్తున్నాం, డైరెక్ట్ చెప్తున్నాం. అలానే పెంచాలి. ఎందుకంటే ఈ రోజు రేపు కాలంలో ఆడపిల్లలని ఇది చేసేస్తున్నారు అంతా. ఇప్పుడు పెద్దవాళ్ళైనా వినట్లేదు, ముసలోళ్ళనే వదిలిపెట్టట్లేదు. ఇంకా పిల్లలను చిన్న పుట్టిన పిల్లలను కూడా ఇది చేయట్లేదు. ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టి ఆడుకోవద్దు, ఈడుకోవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు అలా అని కాదు. ఆడపిల్లలు ఎప్పటికైనా ధైర్యంగానే రఫ్ అంటే వాడు ఏమంటే సమాధానం ఇచ్చేయాలి అంతే. ఆలోచించకూడదు, వెనక్కి తిరిగి చూసుకోవద్దు. అసలు ఏం జరిగిందంట? పాప చెప్పిందా మీకు? చెప్పింది మాకు. తను కిందికి ఇక్కడ వచ్చిందంట, ఇక్కడ దాకా వచ్చినప్పుడు అల్మార్ సౌండ్ వస్తుందంట తనకి. అల్మార్ సౌండ్ వస్తే ఉమాంటి ఈ టైంలో ఉండదు, డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఏం సౌండ్ వస్తుంది అనేసి అల్మార్ సౌండ్ ఇట్లా అనేది సౌండ్ వస్తుందంట. ఇక్కడ నిల్చొని ఉమాంటి ఉమాంటి అని పిలిచిందంట. వాడు అక్కడ బెడ్రూమ్ లోకి వెళ్ళి తొంగి చూసి నేను కూడా ఉమాంటి కొరకే వచ్చిన అన్నాడంట. మా అమ్మాయికి డౌట్ వచ్చింది, ఎందుకంటే ఎప్పుడు చూడలేదు అతను. మా గేట్ లోపల కానీ వాళ్ళ ఇంటికి కానీ ఎవరు రారు సామాన్యంగా. వాళ్ళ వస్తే వాళ్ళ బావ వాళ్ళు వాళ్ళే వచ్చిపోతారు. మా అమ్మాయికి డౌట్ వచ్చింది, ఇతను ఎప్పుడు రాలేదు కదా, నువ్వు ఎవరు రా అని అడిగింది. అడగంగానే పారిపోయే ప్రయత్నం చేస్తే అక్కడ పట్టేసుకొని నడుములోకి చేసి గట్టి పట్టుకొని జేబులు చెక్ చేసింది. ఫస్ట్ ఎంబడే జేబులు చెక్ చేసి చేతులు చూసి నువ్వెవరో ఎప్పుడు రానేలేవు, ఆగు మా డాడీని పిలుస్తా అని చెప్పేసి పిలుస్తుంది. కానీ మేము రాలేదు కిందికి. వినిపించింది కానీ ఏటీఎం కొరకు ఇంకా సతాయిస్తుంది డబ్బుల గురించి కదా అన్నట్టు మేము రాలేదు. అక్కడ నుంచి తోపుకుంటూ వచ్చి ఇక్కడ కింద పడిపోయింది. అతను పారిపోగానే మళ్ళీ లేచి అతను ఎంబడే ఊరికింది. ఉరుకుతుంటే ఒక ఆమె వచ్చిందంట. వస్తుంటే ఆంటీ దొంగ పట్టుకో అంటే నాకు సంబంధం లేదు, నువ్వే పట్టుకో అన్నదంట. ఏమో అట్లా అనేసిందంట ఆమె. చిన్న పాప ఎందుకు వస్తుంది ఆ పాప వెనకాల, ఎందుకు పరిగెడుతున్నాడు ఆలోచన రాలేదా ఆమెకు? వచ్చింది ఆమె. కొంచెం ఆమె కూడా హెల్ప్ చేసింటే, చిన్న హెల్ప్ చేసినా కూడా ఈరోజు దొంగేది. యాక్చువల్లీ నేను అంటే కొంతమందికి అనిపించవచ్చు చిన్నదే కదా, చిన్న దొంగతనమే కదా, అసలు దొంగతనం కూడా జరగలేదు కదా, ఎందుకు దీన్ని ఎంత న్యూస్ వైరల్ చేస్తున్నారని మీరు చాలా మందికి అనిపించవచ్చు. దీనికి ఒకటే ఆన్సర్ ఇస్తున్నాను. సో అంటే వెపన్స్ ఉన్నా, ఏమైనా కత్తి ఉన్నా, ఏదన్నా చెప్పలేంది పెట్టుకొని వచ్చిండే మా అమ్మాయి అట్లా పట్టుకున్నప్పుడు వెనక నుంచి ఏమైనా చేసినా మాకు కూడా తెలియదు కదా ఇంట్లో ఏం జరుగుతుందని. రీసెంట్ గా దొంగతనం అంటే అన్ని ప్రిపేర్ అయి వస్తున్నారు. ఒకవేళ ఏం జరగలేదు కాబట్టి దేవుడి దేవాలి ఇప్పుడు అంతా మంచిగా ఉంది. ఒకవేళ ఏమైనా జరగరానిది మన కుక్కట్పల్లిలో చూసినాము మొన్న, అక్కడ ఏదో ఊరు భార్యను చంపేసి అట్లా చేసి అవన్నీ ఉన్నాయి. అప్పుడు మా పాపకి అలాంటివి జరిగింటే ఇప్పుడు ఎంత బాధపడే వాళ్ళం. కానీ అందుకే చెప్తున్నాను, చిన్న అంటే పాప ఫస్ట్ ఏదో తప్పు జరుగుతుంది అడ్డుకోవాలన్న ఆ మైండ్ సెట్ పాపకు ఉంది. కానీ ఆలోచించలేదు ఏదైతుందో అది అవుతుంది అని చెప్పేసి చాలా పట్టుకుందంటే పాప ట్రై చేసింది. సో ఇది ఒక మంచి న్యూస్. అంటే ఏదో వైరల్ అయితేనే తీసుకోవడం కాదు, ఇలాంటి విషయాలు కూడా కొంచెం పబ్లిక్ కి తెలియాలి. ఈ రకంగా ఇంకో చాలా మందికి చిన్నపిల్లలు కూడా అరే ధైర్యంగా ఉండాలి అని పాప వీడియో చూసిన తర్వాత అనిపిస్తుంది చాలా వరకు. ముఖ్యంగా మీరు నిజంగా పాపని చాలా ధైర్యంగా పెంచారు. గ్రేట్. ఇలానే ఉండాలి ఆడపిల్లలు ఈ రోజుల్లో. ఆడపిల్లనే కదా, ఏం జరుగుతుంది అన్నట్టు భయంతో పెంచొద్దు ఆడపిల్లని. అసలు ఆ దొంగ ఇంతకు ముందు ఎప్పుడన్నా చూసినట్టు అనిపించింది? మా అమ్మాయి చూసిందంట, మా గల్లీలో తిరుగుతుంటే ఎన్నోసార్లు చూసిందంట. చెప్పిన గుర్తుపడతావా బేట అంటే నేను గుర్తుపడతా మమ్మీ, మన గల్లీలోనే తిరుగుతాడు ఎప్పుడు అని చెప్పింది. పోలీస్ వాళ్ళు వచ్చారు, సాయంకాలం వచ్చారు. మేము వెంబడే, కానీ మేము కంప్లీట్ ఇవ్వలేదు, తెలుసుకొని వాళ్ళు వచ్చింది కాబట్టి నిన్ననే వచ్చిండ్రు. కానీ ఇప్పుడు మా అమ్మాయికి ఒకవేళ ఏమైనా జరిగింటే అప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారా? తెలియక ముందుకే వచ్చి అన్ని చేసుకొని వెళ్ళాలి. కానీ ఎందుకు అది అంటే అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు వస్తారే మాట్లాడదామని మేము కూడా చూస్తున్నాం. మళ్ళీ వస్తే నేను అడుగుతాను, ఒకవేళ జరగరాంది జరిగినంటే ఎవరికి నష్టం? మాకే నష్టం అంతే కదా. ఇప్పుడు పక్కింటి వాళ్ళు 1 గంట 2 గంటలు 3 గంటలు బాధపడి పోతారు, తర్వాత ఎవరు బాధ? జీవితాంతా మేమే బాధపడాలి. పాపకు 10 జనాలు మా ఇంటికి వస్తున్నాయి, పోలీసులు ఎందుకు రావట్లేరు? నా పిల్లకి ఏమైనా అయినట్టు ఈరోజు దాని సాక్ష్యం ఎవరు? పట్టించుకోవాలి. కొంచెం చాలా 2-3 ఇళ్లలో జరిగినాయి ఇలాంటివి. ఈ ఏరియాలో జరుగుతూనే ఉన్నాయి. అందుకనే మేమే ఇది చేసి వైరల్ చేయాలని మేమే అనుకున్నాం.
మరి చెప్పకుండా ఎన్ని రోజులు పెట్టి ఇల్లు కాకపోతే రేపు ఇంకొక ఇల్లు కూడా జరుగుతుంది, ఏమైనా జరగడానికి జరుగుతాయి. కంప్లైంట్లు ఇవ్వలేదు మరి రెగ్యులర్ గా ఇట్లా దొంగతనాలు జరుగుతుంటాయి. దొంగ మాకంత తెలియదు కదా, ఇది బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఒకరింట్లో ఒకరు బయటకు వస్తున్నారు, మా ఇంట్లో జరిగింది, మా ఇంట్లో జరిగింది. కంప్లైంట్లు కూడా ఎవరు ఇవ్వలేదు, పోయినాయి ఇంకేం చేస్తారు, వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. కానీ ఇప్పుడు బయటకు వస్తుంది ఇట్లా జరుగుతున్నాయి. మన గల్లీలో ఇప్పుడు 3 అయినాయి. ఈ గల్లీలో 3 సార్లు జరిగింది, గల్లీలో కాలేదు, లైక్ ఈ కాలనీలో బాగున్నారు. ఓకే. సో అంటే ఇక్కడ రెగ్యులర్ గా దొంగతనాలు కూడా జరుగుతున్నాయి, అంటే 2-3 సార్లు అయింది అని చెప్పేసి అన్నారు ఇన్సిడెంట్. వీళ్ళు నిజంగా పేరెంట్స్ కి ఒక ఆడపిల్లని ఎలా పెంచాలో వీళ్ళు లిటరలీ వీరు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. పాప ఆ వయసులో ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నాకు చాలా బాగా ఫస్ట్ ఆ న్యూస్ చూడగానే ముందు రావాలనిపించింది. ఎందుకంటే అంత చిన్న వయసులో వాడు ఏం చేస్తాడో తెలియదు, దొంగ, ఇంట్లో ఎవరు లేరు, వెపన్ ఉంటే ఏదైనా చేస్తే పరిస్థితి ఏంటి. సింపుల్ గా న్యూస్ ఇప్పుడు ఏం జరగలేదు కాబట్టి మీకు ఒక సెన్సేషనల్ రాకుండా అయింది. కానీ ఒకవేళ జరుగుంటే ఒక పెద్ద ఇన్సిడెంట్ అయి ఉండేది. ఆ పాప ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు, పేరెంట్స్ గా వీళ్ళు పెంచిన విధానాన్ని బట్టి కూడా. సో పోలీస్ వాళ్ళు కూడా కొంచెం యాక్షన్ తీసుకొని ఈ గల్లీలో తిరుగుతున్నవాడంట, మరి ఒకసారి కొంచెం అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలని మా రిక్వెస్ట్ కూడా. ఇంకా నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇక్కడ దొంగతనం చేయబోతే పాప అడ్డుకుంది కదా, సో మీరున్నారా అప్పుడు? మేము ఇంట్లో ఉన్నాము, మేము లంచ్ చేస్తున్నాము. ఆ అమ్మాయి దొంగ అంటుంది కానీ మాకు వినిపించలేదు టీ సౌండ్ కి. డాడీ డాడీ అని పిలుస్తుంది, మాకు అబ్బాయి పరిగెడుతుంటే ఎందుకు పరిగెడుతున్నాను మేము కూడా సరిగా మేము చూసుకోలే. అమ్మాయి అక్క నన్ను పిలిచినా కూడా నేను వచ్చేదాన్ని బయటికి. అలా ఈ గైలా అసలు ఇట్లా 3 సార్లు జరిగింది. దీంతో ఈ కాలనీలో 3 సార్లు జరిగింది ఈ గైలా. ఇక్కడ వ్యాన్ షాప్ ఉంది, ఇక్కడ ఈ గల్లీలో ఉంది, ఉన్నది ఈ లైన్ లో ఉంది ఒకటి. దాన్ని కూడా జనాలు తిరుగుతూ ఉంటారు. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటే జర బాగుంటది. ఉంది వైన్ షాప్ ఉంది ఇక్కడ ఉంది, జనాలు తిరుగుతూ ఉంటారు. డైరెక్ట్ గా లైసెన్స్ తీసుకొని అమ్ముతున్నారా లేదంటే ఇంట్లో పెట్టేసుకొని అమ్ముతున్నారా? అలా ఎలా అమ్ముతున్నారో మనకు తెలీదు, కానీ పోలీసు వాళ్ళు మాత్రం యాక్షన్ తీసుకోవాలి, దీన్ని పట్టించుకోవాలి. ఎందుకంటే మాకున్నారు ఆడపిల్లలు, ఏమన్నా రేపు కల్లా మేము అందరం డ్యూటీలకు వెళ్తాం, ఏమన్నా అయినా కానీ ఎవరిని అంటారు, ఎవరేమనలేం కదా. పట్టించుకుంటేనే బాగుంటది అని మేము చూస్తున్నాం. సో ఇక్కడ గల్లీ వాళ్ళు చెప్పేది ఒక్కటేనండి, ఇక్కడ ఈ కాలనీలో 3 సార్లు దొంగతనాలు జరిగింది. అది ఇంకోటి ఇక్కడ ఎక్కడో వైన్ షాప్ ఏదో సంథింగ్ ఏదో అమ్ముతున్నారంట మందు. సో దాని వల్ల ఇక్కడ ఎక్కువగా తాగుబోతులు ఎక్కువగా తిరుగుతున్నారు ఈ గల్లీలో. అంతా ఫ్యామిలీస్ ఉండే ఏరియా, చిన్నపిల్లలు ఉండే ఏరియా అని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారు. పోలీస్ వాళ్ళు కొంచెం దాన్ని రిక్వెస్ట్ఫుల్ గా తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకోటి, ఈ పాప అడ్డుకుంది కదా, సో అతడిని కూడా తొందరగా పట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాడు పగబట్టి వచ్చి తర్వాత పాపని ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే న్యూస్ ఇంత వైరల్ అయింది కాబట్టి అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి ఇది ఇక్కడ పరిస్థితి అయితే ఇలా ఉంది. సో మీరేమనుకుంటున్నారో ఐటెంతో కామెంట్ రూపంలో షేర్ చేయండి.